హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకి అంగన్వాడీ పోస్టులు అంటూ భారీగా రిలీజ్ అయినాయని చెప్పారు. మనకి నిన్న 8వ తారీఖు అనేది కూడా మహిళా శిక్షణ అనేసి మహిళా దినోత్సవం రోజు ఓపెన్ చేస్తారనేసి కూడా చెప్పారు. ఇంతవరకు అయితే మనకి రిలీజ్ కావడం అయితే జరగలేదు. కొంతమంది ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలి? ఈ ఫామ్ ఫిలప్ చేస్తే సరిపోతుంది. ఈ ఫామ్ ఫిలప్ చేస్తే సరిపోతుంది. ఈ ఫామ్‌లో అనేది మన డీటెయిల్స్ రాసేసి మనం ఇక్కడ ఇచ్చుకుంటే సరిపోతుంది అనేసి కూడా చాలామంది చాలా వీడియోస్ చేయడం జరుగుతుంది. అది కూడా ఏ విధంగా చేయాలి? ఎలా ఉండాలి? మనకి ఇదనేది మనం ఫిలప్ చేస్తే మనకు ఖచ్చితంగా జాబ్ వచ్చినట్టేనా? ఆన్‌లైన్‌లో చేయాలా? మనకు ఆన్‌లైన్‌లో డేట్ ఎప్పుడొస్తుంది? లాస్ట్ డేట్ ఎప్పుడుంటుంది? అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియో. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఇందిరా మిల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, గవర్నమెంట్ స్కీమ్ల గురించి, గవర్నమెంట్ జాబ్ల గురించి ప్రతి దానికి సంబంధించింది ఏదైనా వీడియోస్ అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వీడియో కంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది. అలాగే మీకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది రావడం మనకి అంగన్వాడీ కంటూ ఇంతవరకు అయితే ఎటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కానీ బట్ మనకి ఆన్లైన్లో అనేది ఏ విధంగా కూడా రాలేదు. ఆఫ్లైన్లో అనేది కూడా ఏ విధంగా రాలేదు. ఇప్పటి నుంచి ఎవరు వీడియో చేసినా కానీ అన్ని ఫేక్ వీడియోసే. ఎవరైనా మన ఆన్లైన్లో ఏ విధంగా అనేది పెట్టినా కానీ నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. అది కూడా ఎలా ఉంటుందంటే మనకి ఇలాగా ఆన్లైన్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ అనేసి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇవనేది గ్రీన్ కలర్ మార్క్లో ఉంటే మాత్రం మనకి ఆన్లైన్లో వచ్చినట్టు. ఇప్పటి వరకు అయితే రెడ్ మార్క్లో ఉంది కాబట్టి ఎటువంటి ఆన్లైన్కి సంబంధించిన వీడియోస్ అయితే లేదు, ఎటువంటి ఫామ్స్ అయితే లేవు. మీ సేవలో సంబంధించిన ఫామ్స్, ఆన్లైన్కి సంబంధించిన ఫామ్స్ అనేసి ఉన్నాయనేసి కూడా ఇదే లాస్ట్ డేటు, ఇదే ఆన్లైన్ వీడియోస్, ఇదే లాస్ట్ వీడియోస్ అనేసి కూడా చాలామంది వ్యూస్ కోసం చాలా వీడియోస్ చేస్తున్నారు. అవన్నీ ఫేక్ వీడియోస్ అండి. మనం అనేది ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తాం కాబట్టి మీరు అనేది ఫాలో కాండి. నేను ఆన్లైన్ వచ్చిన వెంటనే వీడియోస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే లైక్ చేసుకోండి. మనం ఎందుకంటే ఇలాంటి డిస్ట్రిక్ట్స్, ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ కూడా గ్రీన్ కలర్లో ఉంటే మాత్రం మనకి ఎలిజిబిలిటీ ఉన్నట్టు. ఈ ప్రాజెక్ట్ వర్క్ అంటే మండలం ఉంటుంది. అంగన్వాడీ సెంటర్స్ అంటే మీకు ఏ అంగన్వాడీ సెంటర్లతో ఖాళీగా ఉన్నాయనేసి కూడా ఉంటుంది. ఇవనేది ఓల్డ్ లిస్ట్ ఓపెన్ అయింది. ఓల్డ్ లిస్ట్ కూడా ఇంతవరకు అయితే రెడ్ కలర్ మార్కులు ఉంది కాబట్టి ఎటువంటి ఆన్లైన్ సంబంధించిన వీడియోస్ అయితే ఇందులో లేదు. దీంట్లో కూడా అడిగింది ఏంటంటే మనకి క్యాస్ట్ అడుగుతుంది, మనకి 10th మెమో అడుగుతుంది. మరి ఇప్పుడు ఏమో ఇంటర్ అంటున్నారు. మరి ఇంటర్ అప్డేట్ అయితే కావచ్చు. ఇప్పుడైతే ఇంటర్ ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒంటరి మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వికలాంగులు అప్లై చేసుకోవచ్చు. మ్యారేజ్ అనేది కూడా అయ్యి ఉండి వేరే పేర్లు ఉన్నా కానీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంటర్లో ఏ పర్సంటేజ్ ఉండాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. మనకి ఈ విధంగా అనేది రెసిడెన్సీ సర్టిఫికేట్ అడుగుతుంది. మీరు అనేది కూడా మీకు దగ్గర సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా ఒకసారి చూసుకోండి. ఇందులో అడిగేది అయితే రెసిడెన్సీ సర్టిఫికేట్ అడుగుతుంది. రీసెంట్ సర్టిఫికేటే అడుగుతుంది. రీసెంట్ అప్లై చేసుకోండి. క్యాష్ ఇన్కమ్ రీసెంట్ అప్లై చేసుకోండి. మీ సేవలో అప్లై చేసుకుంటే 50 రూపాయలతో పోయేది ఏముండదు. మేము ఆల్రెడీ మా పేరు మీద ఉంది కదా, మాకు ఉన్నది కదా అనేసి కూడా మీరు ఊరుకోకండి. 50 రూపాయల కాడే పోయేది ఉండదు. మళ్ళీ కొత్తగా అయితే అప్లై చేసుకోండి. క్యాస్ట్ అడుగుతుంది, రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతుంది. మీరైనా ఒంటరి మహిళ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అడుగుతుంది. నెక్స్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతుంది. మీరు తల్లిగారి ఇంటికాడ మీ పేరు మారినట్టయితే, మీరు భర్త వాళ్ళ ఇంటికాడ ఉంటే మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. మీరు డిసేబిలిటీ అయితే మాత్రం డిసేబిలిటీ సర్టిఫికేట్ అడుగుతుంది. ఈ విధంగా అనేది ఉంటుంది. నెక్స్ట్ 10th మెమో సర్టిఫికేట్ అడుగుతుంది. ఇవన్నీ సర్టిఫికేట్ అడుగుతుంది కాబట్టి మీరు అనేది కొద్దిగా మీరు తొందరగా అప్లై చేసుకుంటే వీళ్ళు ఏ విధంగా పెట్టేది తెలియదు కాబట్టి మనకు ఆన్లైన్లో కూడా ఈ పెట్టిన 15 రోజుల్లోపే ఈ ఆన్లైన్ అనేది కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అనేది ముందర చేసుకుంటే మంచిది. రావడం అయితే జరుగుతుంది అండి. ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే కూడా మీ ఏదన్నా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.